ఆ అమ్మాయి మీద మీరు ఆ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట. కేసులు ఉన్నాయని రాకునుంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, టీడీడీ ఎక్స్ చైర్మన్ కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్ ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్నీ చెయ్యి అన్నారు. నేను మొన్నే ప్రెస్ మీట్లో చెప్పా, ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉండింది, మా ఇంట్లో కుస్తూ పోతే ఉండే అమ్మాయి, మా పిల్లలు తెలుసు, బంధువులు తెలుసు, అందరూ తెలుసు, పక్కన 13 సంవత్సరాలు నాకు తెలుసు. ఎందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారో వాళ్ళు నాకు తెలీదు. ఏదో ఆర్థిక లావాదేవీలు గొడవలైతే ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయింది చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోలేదు. ఆ వైసీపీ వాళ్ళు కళ్ళు దొబ్బినారా మీకు ఏమైనా? చెప్పినాను కదా, అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, అమ్మాయి వస్తే పట్టుకుంటారు. ఆ అమ్మాయి చెప్పింది దాంకొని తిరుగుతున్నా నేను, నా మీద రాజస్థాన్లో కేసు ఉంది, జైపూర్లో కేసు ఉంది, కర్ణాటకలో కేసు ఉంది, విజయవాడలో కేసు ఉంది. ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజస్థాన్లో కేసు ఉందంట కదా, బెంగళూరు కూడా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. ఏం కేసులు అంటే నేను ఇప్పుడు విచారం 2-3 అడిగిన ఏంది అమ్మాయి మీద కేసు ఉన్నాయంటే ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుంది, అవన్నీ కేసు నమోదు చేశారు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి చాలామంది దగ్గర. ఆ అమ్మాయి రకరకాల వీడియో కాల్ చేసి మాట్లాడేది, రకరకాలుగా ఫోటోలు పెట్టింది. వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, ఎవడో హిందీలో చెప్పాడు, ఎవరో ప్రదీప్ డాక్టర్ అంట, చాంద్వాజీ జైపూర్ జిల్లా ఒక డాక్టర్, ప్రముఖ డాక్టరు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడని ఏదో సమాచారం ఉంది నాకు. అది ఎంతవరకు నిజం అబద్ధమో నేను త్వరలో తెలియజేస్తాను. ఏమే వాడేదో నా దగ్గర ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉంది, నీకు కావాలా అన్నాడు. ఆ అమ్మాయి నాతో వీడియో కాల్ మాట్లాడింది, నాకు రకరకాల వీడియో కాల్స్ మాట్లాడింది, ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్నాడు. దండంరా బాబు, మాకంత ఓపిక లేదు, మాకంత అవసరం లేదు, వైసీపీ వాళ్ళకి ఇంట్రా బాగా వాడుకుంటారని చెప్పిన. ఇట్లాంటి బూత్ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా, మార్పింగ్ కూడా చేసుకుంటారు వాళ్ళకి ఇరా అని చెప్పిన. అది ఏమవుతుందో భవిష్యత్తులో నాకు తెలియదు. కానీ 15 సంవత్సరాలు నా కష్టం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాళ్ళ నేను, వాళ్ళ కుటుంబం మీద ఏగా వాళ్ళైతే తల నరక్కెళ్ళే అభిమాని నేను. నా మీద ఆరోపణలు చేసి నన్ను పార్టీకి దూరం చేయాలని చేసి నా మీద, నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం నిజంగా ఆయన మానవత్వం. ఎందుకంటే ఆయన చెప్పకపోయినా నేనే ఈ అలిగేషన్ అని చూసి కొద్ది రోజు పార్టీకి దూరంగా ఉండి రాజీనామా చేద్దాం కొద్ది రోజులు అనుకున్నా. కొద్ది రోజులు దూరంగా ఉందాం, నేనే కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రాకూడదు అనేసి నిన్న సాయంత్రమే మా ఇంట్లో వాళ్ళు చెప్పా, ఇది పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళు కావాలని జనసేన పార్టీ డ్యామేజ్ చేయాలి చూస్తారు చెత్తగాలు, అవసరమైతే నేను పార్టీని కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఇద్దామన్న సమయంలో ఆఫీస్ నుంచి రావడం నాకు నిజంగా అయితే చాలా సంతోషం. దీనిలో న్యాయ పోరాటం చేస్తా. ఇంకా మీరు చాలా చూడబోతారు. ఆ అమ్మాయి బాధితులు ఎంతమంది రాబోతారు చూడండి. నేను ఇంకా అమ్మాయి గురించి మాట్లాడను. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పనులు చట్టం చేసుకుంటుంది, ఇది వాస్తవం. కానీ భూమన అభినయ్ రెడ్డి ఎక్కడున్నావు? టూర్కి వెళ్ళావా? ట్రిప్లో ఉన్నట్టున్నాడు పాపం. యాడ ట్రిప్లో ఉన్నాడు చెప్పకూడదు. కిరణ్ రాయల్ పని అయిపోయి ట్రిప్కి వెళ్తాడు. ఇప్పుడే మొదలెట్టాడు కిరణ్ రాయల్, ఇప్పుడు మొదలెట్టాడు. చెప్పాను నేను మొన్న కూడా, లేదు ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు, ఆ అమ్మాయి ట్రాప్లో పడినారు, ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు, మీరు అమ్మాయిని ట్రాప్ చేశారు, అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ అమ్మాయి కూడా చెప్పా ఈ మధ్య ఎప్పుడో 2 ఏళ్ళ ముందే. మీకు ఒక సూపర్ విషయం చెప్తే మీరు అంతా షాక్ అవుతారు, అందుకే ప్రెస్ మీట్. ఆ అమ్మాయి మీకు వీడియో చూపించింది, నేను చైనీస్ వీడియో. ఆ వీడియోని 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయి చాలామందికి పంపించిన బ్లాక్మెయిల్ చేసింది. 2 ఏళ్ల క్రితమే నేను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే, నేను 2023లో 24లో ఉదయ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ గుర్తుంటుంది, నన్ను ఒక అమ్మాయి వేధిస్తూ ఉంది, నా పక్కన మా నాయకులతో ఆ రోజు ఉన్నారు, నన్ను వేధిస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, వైసీపీ అండదండలతో చెప్పా, తనే తిను. ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయి గురించి. నేను పేరు చెప్పలా, నాకు మానవత్వం ఉంది. ఆ అమ్మాయిలాగా నేను కూతురు ఫోటో చూపించేది, ఆమె కొడుకులు చూపించకూడదు బయట, నా కూతురుని చూపించంట. వాళ్ళ కొడుకులు పతివర్తలు,
నా కూతురు ఫోటో చూపిస్తుంది. మొత్తం డిఫర్మేషన్ వేస్తున్నా. సాక్షి పేపర్ మీద 5 కోట్లకి వేస్తున్నా. ఆ అమ్మాయి మీద 3 కోట్లకి వేస్తున్నా. ఎందుకంటే నేను 1 కోటి రూపాయలు చెప్పింది కదా డిస్కౌంట్. అమ్మాయికి 3 కోట్లకి వేస్తా. 2 కోట్లు అమ్మాయికి ఆఫర్. సాక్షి మొత్తం 5 కోట్లు వేస్తా. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని, నేను మనిషిని, జనసేన కార్యకర్తగా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాళ్ళ రగరేసుకొని తిరుగుతా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. చిట్టిరెడ్డి పోస్టర్ చూసిపించండి. వైసీపీస్ నా కోసం పనిచేసిన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చూసుకోండి. మళ్ళీ చిట్టిరెడ్డి ఏమి పీకుతారు, ఇక్కడ చూస్తారు. ఏం కూడా ఏం చేస్తారు? ఫోటోలు, వీడియోలు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి, ఏం చేస్తారు? చేయండి. కోట్లు ఉన్నాయి. మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. వాస్తవం. నేను మంచివాడిని కాబట్టి, నేను మంచివాడిని చెప్పుకోను, కానీ నాకు కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. నాకు ఫోన్లు చేసి అమ్మాయి బాధితులు, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది, మీకు మేము సహాయపడతాము, మా దగ్గర చాలా ఉన్నాయి తీసుకోండి అంటే నాకు అవసరం లేదని చెప్పా. అది నా క్యారెక్టర్. లేదు మా తన అమ్మాయి అనుకుందో నాకే తెలియదు, కానీ నేనైతే మా అలాంటి పనులు ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే